నవ్య, సారీ నేను సుబ్బు మ్యారేజ్ చేసుకుంటున్నాం. సాక్షి సంతకం పెట్టడానికి వస్తానన్న స్వాతి హ్యాండ్ ఇచ్చింది. వీళ్ళని పిలు. అందుకే నిన్ను అర్జెంటుగా రమ్మన్నాను. పెళ్ళేంటే? ఏం చేయమంటావే, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మేడం నెక్స్ట్ మీరే రండి. సార్ వీలే సార్. టైం అయిపోతుందమ్మా, పెళ్లి కొడుకు ఎక్కడ? వస్తున్నాడు సార్. ఈ అమ్మాయి ఎవరు? తను నా ఫ్రెండ్. సాక్షి సంతకం పెట్టడానికి వచ్చింది. నీ ఫ్రెండ్ లైఫ్ బాగుంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి వచ్చావా? పెళ్ళికి కూడా సినిమాకి వచ్చినట్టు అరగంట లేటుగా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? సార్ మీరేం క్లాస్ పీకొద్దు. సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు. నేనంటే అంత ప్రేమ. అతను ఫ్యామిలీని వదిలేశాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? చూడమ్మా, ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు. ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు, మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది. నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటి అప్పులు చెయ్యనివాడు కావాలి. ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతోనే లైఫ్ బాగుంటుందమ్మా. ఎప్పుడూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు, ఇంకెప్పుడు బాగుపడతాడు? నేను లవ్ మ్యారేజ్కి వ్యతిరేకిని కాను, కానీ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేవాడి కన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి. ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. సారీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చేసరికి లేట్ అయింది. ఇంకేం ప్రాబ్లం లేదు, మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళొచ్చు. ముందు అసలు నీ ఫ్యామిలీకి మన గురించి చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి. నవ్య ప్లీజ్, నవ్య ఒక్క నిమిషం నా మాట విను. ఆగు నవ్య, ప్లీజ్ ప్లీజ్. The person you are dialing seems unavailable to take calls right now. ఇంత లేట్ ఏంటి? మీ ఇంటికి ఇంత లేట్కి వస్తే ఒప్పుకుంటారా? నీకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఒక ఫ్రెండ్ ఎమర్జెన్సీ అంటే వెళ్ళా. అయితే ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. అసలే రోజులు బాగాలేదు. టేబుల్ మీద ఫుడ్ ఉంది, తినేసి పడుకో. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఏదో వేడుకుంటున్నావు ఏంటమ్మా? నువ్వు నాకు ల్యాప్టాప్ కొనిచ్చేలా చేయమని వేడుకుంటున్నాను. పాస్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. ఏంట్రా గుళ్ళో కూడా నువ్వు ఎప్పుడు ఇంతే. అవును, మీ నాన్నని ఈ వయసులో చదవమని ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? డబ్బు కోసమా? మీ నాన్న ఏం చేస్తుంటారు? మాకు ఊర్లో చాలా రైస్ మిల్స్ ఉన్నాయి. ఓ, మా నాన్న ఏం చేస్తున్నారని అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. మా అత్త దగ్గర కానీ మా బాబాయ్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మా నాన్నని చాలా చీప్గానే చూశారు, ఒక ఫెయిల్యూర్గానే చూశారు. మా నాన్నని ఫెయిల్యూర్గా చూడటం నాకు ఇష్టం ఉండదు. నాకే కాదు, ఏ కొడుక్కి వాళ్ళ నాన్నని ఫెయిల్యూర్గా చూడటం ఇష్టం ఉండదు. మా నాన్న చదువు అనే విషయంలోనే ఫెయిల్యూర్, అందుకే పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగాని పాస్ అయితే వచ్చే ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.